మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడివి మా ప్రియపరలోకపు తండ్రి, ఇప్పటి వరకు తండ్రి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ దినమును చూడక తండ్రి ఎందరూ నశించిపోతున్నప్పటికీ మమ్మల్ని అయితే మీ యొక్క సజీవ రెక్కల చోటు క్రింద కాచి కాపాడి, ఇదిగో తండ్రి ఈ దినములో కూడా మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మాకు జీవిత ఆయుష్కాలాన్ని ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని దంతులు మాకు అనుగ్రహించండి. ఇప్పుడు వరకు నీ పిల్లల పాటలు పాడి ఉన్నారు, మిమ్మల్ని మహిమపరిచి ఉన్నారు. ఇదిగో తండ్రి, మీ దైవ సన్నిధిలో మీ యొక్క అనాది సంకల్పాన్ని మేము తెలుసుకొని నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని దంతులు మాకు ప్రసాదిస్తారని ఇప్పుడు తండ్రి వాక్యం చెబుతుండగా పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించి నీ పిల్లలకు చక్కగా బోధించగలిగినటువంటి సామర్థ్యాన్ని, శక్తి నాకు ప్రసాదించండి. నీ పిల్లలు ఈ మాటలు విని విడిచిపెట్టేవారుగా కాకుండా గ్రహించేవారుగా మీ పిల్లలు వారి యొక్క మనసులు మీ వైపు తిప్పుతారని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన శ్రేష్టమైన పూజింపదగినటువంటి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని ఇట్లారా, గతించిన కాలం అంతా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడాడు. ఈరోజు కూడా మనం ఈ భూమి మీద ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప. ఒక విషయం నేను మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనం ఎక్కడికైనా ప్రయాణం చేసి వెళ్ళడానికి దారిలో మనకి వెహికల్స్ అయి లేవనుకోండి, ఆ ప్రయాణ మార్గంలో మనం వెళ్తున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి ఎవరైనా డ్రాప్ చేశారనుకోండి, థ్యాంక్స్ అని చెప్తాం. అవునా కదా? థ్యాంక్స్ అని చెప్తాం. కానీ ఒక మనిషి ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు అని అంటే దేవునికి అనుక్షణం కూడా థ్యాంక్స్ చెప్పాలి. చెప్పకూడదా? చెప్పాలండి. ఎందుకంటే దేవుని సెలవు లేకుండా మనిషి భూమి మీద బ్రతకడం అసాధ్యం. మొన్నే ఒక చక్కటి వీడియో మేము చూసాం. ట్రంప్ అంటే ఆషామాష వ్యక్తి ఏం కాదండి. ట్రంప్ అంటే చెప్పండి, అమెరికా ప్రెసిడెంట్. ఒక అమెరికా ప్రెసిడెంట్, అతని వయసు ఇప్పుడు ఎంత ఉంటుందో కరెక్ట్గా అంచనా వేయలేం. నాకు తెలిసి ఒక 80 దాటే ఉంటుందని అనుకుంటున్నా బహుశా. అర్థమవుతుందా? 80 సంవత్సరాల వయసు కలిగిన వాడు అమెరికా ప్రెసిడెంట్. ఆయన మాత్రం అలాంటి వాడు సైతం దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకాళ్ళు వేసి 2 చేతులు జోడించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత వినయమండి! ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుని ఎదుట వినయ మనస్కులు గల వారిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని ఎదుట వినయ మనస్కులు ఎవరైతే ఉంటారో, ప్రజల దయ్యి కోరుకునే విధంగా నడుచుకున్న వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. మనకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని దయందును ప్రజల దయందును వర్ధిల్లును అంటే అర్థం ఏంటి అంటే, దేవుని దయందును వర్ధిల్లును అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అదే భూమి మీదకి వచ్చి చేశాడు. దేవుని దయ ఆయనకి ఎల్లు ప్రతి చోట కూడా ఆయనకు ఉంది. ప్రజల దయ అని అంటే ప్రజలను ప్రతి ఒక్కరిని ప్రేమించాడు ఆయన. ప్రజల దయ మనకి ఎప్పుడు వస్తుంది? ఇంటి వెనకాల మనిషిని, ఇంటి ముందర మనిషిని తిడితే వస్తుంది వాళ్ళ దయ మనకు. వాళ్ళు మన గురించి ఏం చెప్తారు? ఇది క్రైస్తవురాలని మాటే తప్ప ముంతపోయినా గిన్నెపోయినా, లేదంటే గిన్నె ముంత పోకపోయినా ఏదో ఒక వంకలో మమ్మల్ని తిడతాదండి రోజును, ఈమెనండి క్రైస్తవురాలు అని మన గురించి చెడగా చెప్తారు వాళ్ళు. మరి ఎప్పుడు దయ కోరుకుంటాం? నీ వస్తువు పోయినా ఉన్నా వారితో నువ్వు ప్రేమగా నడుచుకునే సందర్భాలు ఉంటాయి చూసావా, అప్పుడు మన గురించి వాళ్ళు మంచిగా చెప్తారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ప్రతి వారి పట్ల, చిన్న పిల్లలను కూడా ఆయన త్రోసేయలేదంట. చిన్న పిల్లలను ఆటంకపరచకండి, నా యొద్దకు వారిని రానియండి అన్నాడు. అంటే చిన్నపిల్లల సందర్భంలో కానివచ్చు, పెద్దవారి సందర్భంలో కానివచ్చు, కుంటివారి సందర్భంలో కానివచ్చు, గుడ్డివారి సందర్భంలో కానివచ్చు, రోగుల సందర్భంలో కానివచ్చు, ఎవరి సందర్భంలోనైనా సరే ప్రజల ఎదుట ఆయన ఎలా నడుచుకున్నాడు అని అంటే మనుషుల పట్ల విధేయత కలిగి నడుచుకున్నాడండి. అందుకే ప్రజల దయని ఆయన కోరుకున్నాడు. ప్రజల దయ కలిగి ఉన్నాడు. ఎప్పుడు మనం కలిగి ఉంటాం అంటే ప్రజల దయ, మనలో ఏ కల్మషం లేకుండా అందరినీ సమానంగా ప్రేమిస్తూ మనం ముందుకు వెళ్ళిపోతామో అప్పుడు ప్రజలు మన గురించి మంచిగా చెప్తారు. అవును కదా? వీడి దగ్గర ఈ మాట అనేసి ఆడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ మాట అన్నాం అనుకోండి, వీడు ఏదో ఒక రోజు ట్రాన్స్ఫర్ చేస్తాడు చేయడానికి, ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే ఈ క్షణం నీతో కలిసి ఉండే వీడు మరక్షణంలో మళ్ళీ మారిపోతాడు, లేదో మనకు తెలియదు.
అవును కదా. మనుషుల మనస్తత్వాలు అలా ఉంటాయి. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే బైబిల్ గ్రంథంలో, మనుషులు నమ్ముకునేటి కంటే యెహోవాను ఆశ్రయించుట నరునికి మేలు. మనిషికి మేలు ఎప్పుడు జరుగుతుంది అని అంటే, దేవుణ్ణి ఆశ్రయించి దేవుడి యొక్క మాటల ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు మనిషికి మేలు జరుగుతుంది. మనం దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయించి మనుషులు మన బాధలు తీరుస్తారు, మన కష్టాలు తీరుస్తారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, తగిన కాల సమయమున నిన్ను నెట్టింట్లో ముంచేసి వెళ్ళిపోతారు. కనుక బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందామండి. ఒక స్త్రీ గురించి మనం నేర్చుకుందాం చక్కటి విషయాన్ని. ఎందుకంటే ప్రియులారా, ఈ స్త్రీ తన పడిన కష్టాలలో నుండి విధేయత నేర్చుకుంది, వినయం నేర్చుకుంది. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు సమాజంలో మనం ఆలోచన చేయగలిగితే చాలామంది ఎక్కువ శాతం డ్రింకింగ్ చేసిన వాళ్ళు ఉంటారు. భర్తలు ఉంటారా? డ్రింకింగ్ చేసిన వారు విపరీతంగా ఉంటారు. అలా డ్రింకింగ్ చేసి భార్యలు వేధిస్తూ పిల్లలు పట్టించుకోకుండా అకాల మరణాలు పొందిన వారు కూడా చాలామంది ఉన్నారు. 35 సంవత్సరాలు చచ్చిపోయిన వారు ఉన్నారు, 40 సంవత్సరాలు చచ్చిపోయిన వారు ఉన్నారు, 45 సంవత్సరాలు చచ్చిపోయిన వారు ఉన్నారు. దేనికి బానిసలై? మద్యానికి బానిసలై, చెడు వ్యసనాలకి బానిసలై. తెలుసా, చాలామంది చనిపోయిన వారి సంఖ్య, ఈ సంఖ్య ఎక్కువ ఉంటుందండి. మన యొక్క ప్రాంతాల్లో చూడగలిగితే చాలామంది మగోళ్ళు ఏ కారణాల చేత చనిపోయారు అంటే ఈ కారణాలు ఎక్కువ మనకు కనబడతాయి. అవునే కదా. మన ప్రాంతాలలో మగోళ్ళు ఎక్కువగా చనిపోతున్నారు. ఏ కారణం అని ఒకవేళ పరిశోధించినా ఏ కారణాల వల్ల చనిపోతున్నారు అని అంటే త్రాగడం వలన చనిపోతున్నారు. అవునే కదా, త్రాగడం వల్లే. లేదంటే మన యొక్క వాడబలిచి అంటే మన సముద్ర ప్రాంతంలో నివసించేటువంటి మత్స్యకారులకి ఎక్కువగా ఏ రోగాలు రావండి. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్ మంచిదే, ఆరోగ్యకరమైన ఫుడ్ తింటారు వాళ్ళు. తరచుగా ఏ రోగాలు వాళ్ళకి రావు. మళ్ళీ ఏ రోగాలు వస్తాయంటే వాళ్ళు సృష్టించుకునే రోగాలు వస్తాయి. వాళ్ళు కావాలని సృష్టించుకునే రోగాలు. అర్థమవుతుందా? ఒక బైక్ ఉందనుకోండి, బైక్లో ఏం పోయాలి చెప్పండి? వాడు పెట్రోల్ అన్నాడు కాబట్టి పెట్రోలే పోయాలి. డీజిల్ పోసావనుకో ఇంజిన్ పాడైపోద్ది. దేవుడు మనకి దేహాన్ని ఇచ్చిన తర్వాత ఈ దేహానికి దాహం వేస్తే నువ్వేం తాగాలి? మంచినీళ్ళు తాగు. దానికి బదులు ఏం తాగుతున్నావు? బ్రాందీ తాగుతున్నావు, విస్కీ తాగుతున్నావు, జుమ్ అంటున్నావు, డ్రమ్ అంటున్నావు, ఏదేదో అంటున్నారు. అంటే ఇవన్నీ వేసేసారు అనుకోండి అందులోకి, మరి అవి పాడైపోతాయి. మంచినీరికి బదులు ఏమైనా ఒక రోజువారీ మనిషి కాలయాపంలో ఉప్పు నీళ్ళు తాగమని చెప్పండి, ఎవడని తాగుతాడా? అవి తాగకూడదని తెలుసు మనకి. తాగితే జీర్ణం అవ్వదని కూడా మనకు తెలుసు. అవునే కదా. అది తాగం. బ్రాందీలు తాగుతున్నారు, ఇసుకీలు. మరి ఇలాంటి వారు పాడైపోరా? చనిపోతారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుందండి బైబిల్ గ్రంథంలో. పాపము తల్లిదండ్రులు వాడి ఆస్తిని, అంతస్తుని, వాడి ఐశ్వర్యాన్ని, వాడుకునేటువంటి పేరు పొలుకుబాటుని బట్టి ఇచ్చారు తప్ప నిజంగా ఈ అమ్మాయిని చూసుకోడా, సుకన్యాసమైన జీవితాన్ని ఇస్తాడా, ఇవ్వడా అని ఆలోచించాలి ఆ తల్లిదండ్రులు. ఇచ్చి పెళ్లి చేసేస్తే వీడు త్రాగేసి వీడు ఇష్టానుసారంగా బిహేవియర్ చేయడం, ఎవరి పట్ల ఎలా నడుచుకోవాలో తెలియకపోవడం. గొడవలు ఎక్కువ శాతం ప్రజల మధ్య ఎందుకు వస్తాయో తెలుసా? చెప్పండి ఎందుకు వస్తాయి? త్రాగటం వల్ల వస్తాయి, మోటీతనం ఉన్నా కూడా వస్తాయి. మోటీతనం అంటే ఎదుటివాడికి నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్పకపోయినా గొడవ వస్తుంది. అవునే కదా. ఎదుటివాడికి సమాధానం చెప్పే విషయంలో కూడా రెస్పెక్ట్ ఉండాలి. మర్యాదపూర్వకంగా, గౌరవప్రదంగా వారిని రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడితే అప్పుడే అక్కడ సమాధానపరచబడుతుంది. కానీ వీడి గురించి మనం ఆలోచించగలిగితే ఈ బైబిల్ గ్రంథంలో ఇతనికి ఆస్తిపాస్తులు, అంతస్తులు అన్నీ ఉన్నాయంట. వీటిని చూసి ఆ అమ్మాయిని ఇచ్చేసారంటండి. ఆ అమ్మాయిని ఇచ్చేస్తే ఆ అమ్మాయి జీవితం లాస్ట్కి ఏమైపోయింది తెలుసా? ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే సొసైటీలో ఎక్కువగా ఇవే జరుగుతున్నాయి. ఈరోజు సమాజంలో సొసైటీలో ఎక్కువగా ఏం జరుగుతున్నాయి అంటే, ఈరోజు పెళ్లి పేరట ముందు వెనక ఆలోచన చేయకుండా వాడికి ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా అని చూసి ఇస్తున్నటువంటి అమ్మాయిల జీవితాలు ఏమైపోతున్నాయో ఈరోజు ఈ బైబిల్ గ్రంథంలో ఈ అమ్మాయి జీవితం ద్వారా మనం తెలుసుకుందామండి. చూడగలిగితే చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం
2వ వచనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం. కరిమేలులోని మాయాను నందు ఆస్తి గలవాడొకడు కాపరముండును, అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండును. అతడికి ఎన్ని ఉన్నాయంట? 3000 గొర్రెలను 1000 మేకలను ఉండును. అతడు కరిమేలులో తన గొర్రెలు బొచ్చు కత్తిరించుకున్నట్టుకై పోయిండును. అతని పేరు నాబాలు. ఈ భాగ్యవంతుడు అనేటువంటి వాడి పేరు నాబాలు. ఇతడికి 3000 గొర్రెలు 1000 మేకలు, పశు సంపద అనేటువంటి సంపద విస్తారంగా ఉంది. అన్నిటి విషయాల్లో కూడా మనోడు ఐశ్వర్యవంతుడే అని కూడా బైబిల్ చెప్తుంది. ఇతడు గొర్రెలు బొచ్చు కత్తిరించు కాలం వచ్చినప్పుడు వెళ్ళిపోయాడంట. గొర్రెలు బొచ్చు కత్తిరించు కాలం అంటే తెలుసుగా. ఇప్పుడు ఉదాహరణ మీ విషయం చెప్తాను. మనం డ్రమ్ము మోగిస్తాం కదా, డ్రమ్ము. ఆ డ్రమ్ము గొర్రెల యొక్క బొచ్చు కానివచ్చు, చర్మం కానివచ్చు, వాటితోనే తయారు చేస్తారు. అర్థమవుతుందా? అలాగా ఒక కాలం వచ్చిందంట. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ పెద్ద వ్యాపారాలు. ఆ కాలం వచ్చినప్పుడు ఇతడు అక్కడికి వెళ్ళిపోయాడంట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రాయబడుతున్నటువంటి విషయం చూడండి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయేలు. అతనికి కూడా ఒక భార్య ఉందంట, రీసెంట్గా పెళ్ళి అయిందనమాట. అర్థమవుతుందా? అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయేలు. 2 పేర్లు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి భర్త పేరు, 2 భార్య పేరు. ఇప్పుడు ఈ భర్త క్యారెక్టరు, నెక్స్ట్ భార్య క్యారెక్టర్, 2 క్యారెక్టర్లు దేవుడు చెప్తున్నాడు. వాళ్ళ క్యారెక్టర్లు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. చూడండి. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసే యుండును. ఈ స్త్రీ సుబుద్ధి గలదై అంటే ప్రజలందరి పట్ల మర్యాదగా నడుచుకుంటుంది, గౌరవప్రదంగా నడుచుకుంటుంది. ఎటువంటి గోళ లేకుండా ఆమె మాటలతో సమాధానపరిచి ఉన్న సమస్యనైనా సరే ఆమె ఏం చేస్తాడంటే సర్దుమణుగు చేసే గొప్ప సుబుద్ధి కలిగినటువంటి భార్య. స్త్రీల దగ్గర ఎక్కువ గొడవలు ఎక్కడ వస్తాయి అంటే, నోటికి ఏ మాట వస్తుందో ఆ మాట, అనవలసిన మాట అనకూడని మాట తెలుసుకోకుండా మాట్లాడతారు చూసారా, అక్కడ వస్తాయి గొడవలు. కానీ ఈమెకున్నటువంటి పేరు దేవుడు ఎలాంటి పేరు పెట్టాడంటే సుబుద్ధి గలదై, అంటే మంచి బుద్ధి. మంచి బుద్ధి ఎలాంటి బుద్ధి అంట? ఎలాంటి బుద్ధి అని అంటే 400 మంది సైన్యమును ఏమండి ఈ నాబాలన్న వాడిని చంపేయాలి, ఊరు నాశనం చేసేయాలని దావీదు వీళ్ళందరినీ వేసుకొని వస్తే దావీదుని 400 మందిని ఆపేసింది ఆమె మాటల ద్వారా. ఎంతమందిని ఆపేసింది? దావీదును 400 మందిని కూడా ఆపేసింది అంటే ఈమె ఎంత సుబుద్ధి కలిగినటువంటి భార్య ఒకసారి మనం ఆలోచించండి. అవునే కదా? ఆమె నోటి మాటల చేత ఆపేసింది. యుద్ధం జరగనివ్వకుండా, గొడవ జరగనివ్వకుండా, మన భాషలో మాట్లాడాలంటే గొడవ జరగనివ్వకుండా. మరి ఇప్పుడున్నటువంటి అమ్మాయిలు, ఇప్పుడున్నటువంటి భార్యలు చెప్పండి, లేని వాటిని కలికి 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 తెర మీద తీసుకొస్తారు. ఎందుకంటే ఆ రగడ అయినంత వరకు వాళ్ళకి మనస్థానం ఉండదన్నమాట. ఇంకా ఉన్నారు లేదా అలాంటి వాళ్ళు? అందుకే సుబుద్ధి కలిగినటువంటి భార్య అని ఎందుకు దేవుడు రాయించాడంటే ఈమెకున్న గొప్ప లక్షణాలు నేడున్న స్త్రీలకు ఉంటే ప్రతి కుటుంబం బాగుంటుంది, ప్రతి సమాజం బాగుంటుంది, మహిళా సంఘాలు కూడా బాగుంటాయి. అందుకే ఈమె ఏం చేసిందో చూడండి. ఈమె ఏం చేసిందంట? అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండును. చర్యలను బట్టి ఇద్దరిని ఒక దగ్గర పెట్టి చూస్తే నాబాలు ఎలా ఉన్నాడంట? మోటివాడంట, నెక్స్ట్ దుర్మార్గుడంట. మోటివాడంటే ఎవడ మాట వినడు? సీతయ్య. అర్థమవుతుందా? మోటివాడు అంటే ఎవడ మాట వినడు, మూర్ఖుడు. మోటివాడంట. దుర్మార్గుడు అంటే పని చేసావు కదా, నువ్వు పని చేసావు, పని చేసిన వాడు కూలి ఇవ్వకూడదా? ఇవ్వకూడదా? ఇవ్వాలి. పని చేసిన వాడికి కూలి కూడా సరిగా ఇవ్వలేనటువంటి దుర్మార్గుడు వీడు. అర్థమైందా? ఎలాంటి దుర్మార్గుడు? మోటివాడు అని అంటే ఎవడ మాట పట్టించుకోడు. దుర్మార్గుడు అని అంటే అక్కడ పని చేస్తున్నటువంటి, ఆయన దగ్గర పని చేస్తున్నటువంటి వారు కూడా సరిగా చూడడు. మరి చర్యలు బట్టి చూస్తే ఈమె సుబుద్ధి కలిగినటువంటి అమ్మాయి, వీడు చూస్తే దుర్మార్గుడు. ఇప్పుడు ఇద్దరికి ఏమైనా మ్యాచ్ అవుతుంది అంటారా? వారి సంసార జీవితం బాగుంటుంది అంటారా? ఆలోచించండి ఒకసారి. ఈమె మంచి ప్రవర్తన కలిగినటువంటి అమ్మాయి, మంచి పేరుంది ఈమెకు సమాజంలో, మంచి ప్రవర్తన కలిగినటువంటి అమ్మాయి. వీడు చూస్తే మోటివాడు, లేని పని గొడవలన్నీ ఇంటి మీదకి తీసుకొస్తాడు, అందరినీ ఇబ్బంది పెడతాడు.
కనుక వీళ్ళిద్దరికి మ్యాచ్ అవ్వాలా. మ్యాచ్ అవ్వకపోయినా చెప్పండి, అబిగేలు తల్లిదండ్రులు ఎవరికి ఇచ్చారు? వీడికి ఇచ్చారు. ఇప్పుడు ఈమె జీవితం ఎలా ఉంటుందండి ఆ ఇంట్లో? ఆలోచించండి. ఎంత ఇబ్బంది పడి ఉంటుంది, ఎంత శోభ అనుభవించి ఉంటుంది ఆమె. చూద్దాం ఆమె ఎంత శోభ అనుభవించి ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్తుందో, లేదంటే భర్తను వదిలేసిపోయిందో. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ వదిలేస్తున్నారు కదా భర్తల్ని. వదిలేస్తున్నారు లేదా? వదిలేస్తున్నారు. అర్థమవుతుందా? చాలామంది డివోర్స్ అంటే విడాకులు ఇచ్చేయాలి ఇంకా. కానీ ఈమె అలా చేయలే. ఈమె ఎలాగ తన భర్తను మార్చుకోవాలని ప్రయత్నాలు చేసిందో ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఇక ముందుకు వెళ్దాం. ఏమండి? అతడు కాలేబు సంతతి వాడు. అతడు ఏ సంతతి వాడంట? కాలేబు సంతతి వాడంటే అసలు కాలేబు సంతతి వాడు అంటే దేవుని యొక్క వంశం. అర్థమవుతుందా? ఏ వంశం నుండి వచ్చిన వాడు అంటాడు? అతడు కాలేబు సంతతి వాడు అంటే దేవుని యొక్క వంశం నుండి వచ్చిన వాడు ఎలా బ్రతుకుతున్నాడు? మోటివాడంట, దుర్మార్గుడంట. అంటే మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, పూర్వకాలంలో వాళ్ళ తాతలకు మంచి పేరు ఉందండి, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారండి, మంచి ఇలువలు కలిగిన వారండి అని పూర్వకాలం వాళ్ళ తాతల యొక్క పేరుని బట్టి దాన్ని బట్టి ఇప్పుడున్న కాలంలో అడిగి ఇచ్చేశారు అనుకోండి, అబిగేలుగా తయారవుతుంది. అర్థమవుతుందా? పూర్వకాలంలో కాలేబు వంశం గొప్ప దైవికమైనటువంటి వంశమే, దేవుని కొరకు పనిచేసిన వంశమే. కానీ అదే వంశంలో వచ్చిన వాడు వీడు ఏమయ్యాడు చెప్పండి? దుర్మార్గుడిగా, మోటివాడిగా మారిపోయాడు. అంటే ఇక్కడ విషయం ఏంటి అని అంటే, లోక ఆచార ప్రకారంగా లోకంలో ఒక సామెత ఉంటుంది. ఏముంటుంది అని అంటే, ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చేటప్పుడు, అబ్బాయిని అమ్మాయికి ఇచ్చేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడవలను అంటారు. ఇప్పుడు అలాగ చూడవలను అన్న మాటను బట్టి ఇచ్చేశారు ఇక్కడ అబిగేల్. చూశారు వాళ్ళు కూడా, అటు 7 తరాలు చూశారు. చూత కాలేబు వంశం దేవుని కొరకు గొప్పగా బ్రతికిన వంశం. ఆ వంశం గొప్పగా బ్రతికింది కాబట్టి ఈడు కూడా బ్రతుకుతాడేమో అని ఇచ్చేశారు. ఈడు ఎలా బ్రతుకుతున్నాడు చెప్పండి? దయాదాక్షణ్యాలు లేకుండా చెప్పండి, కఠినమైన మనస్సుతో అతి దరిద్రంగా త్రాగిపోతైపోయి ఇష్టానుసారంగా భార్యని పట్టించుకోకుండా ఈదుల్లోకి వెళ్ళి గొడవలు పెట్టేవాడిగా బ్రతుకుతున్నాడు వీడు. ఇప్పుడు ఎవరిని చూడాలి? అటో 7 తరాలు ఇటో 7 తరాలు కాదు, ఉన్న తరంలో వీడు బాగున్నాడా లేదా అని చూడాలి. అవును కదా? అలాగ చూస్తే అబిగేలు బ్రతుకు బాగుండేమో. వాడి కాలేబు సంతతి వాడంట. 4వ వచనం, నాబాలు గొర్రెలు బొచ్చు కత్రు వేయుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని. నాబాలు గొర్రెలు బొచ్చు కత్తిరించు కాలం వచ్చింది. ఆ కాలంకి నాబాలు వెళ్తాడు. నాబాలు వెళ్తే మంచి వ్యాపారం అక్కడ జరుగుతుంది. మంచి వ్యాపారం జరిగితే ఈ గొర్రెలన్నిటిని ఎవరు కాపాడుతున్నారు? దావీదు సైన్యం కాపాడుతున్నారు. ఎక్కడ కాపాడుతున్నారు? అడవిలో కాపాడుతున్నారు. అర్థమవుతుందా? అడవిలో కాపాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మంచి వ్యాపారం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యాపారం జరుగుతున్నటువంటి ఈ క్రమంలో, ఈ పనిలో, ఈ టైంలో నాబాల్ దగ్గరికి వెళ్తే ఎంతో కొంత పోషణ కోసమని ఆహార పదార్థాలని ఇప్పిస్తాడు కదా, ఇస్తాడు కదా అని ఒక మంచి సదుద్దేశంతో నాబాల్ దగ్గరికి తన దగ్గర ఉన్నటువంటి 10 మందిని పంపిస్తున్నాడండి. ఎలా పంపిస్తున్నాడు, ఏం చెప్పి పంపిస్తున్నాడు ఒకసారి మనం చూడగలిగితే చూద్దాం. 5వ వచనం, తన పని వారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లానెను, మీరు కర్మేలునకు నాబాలు నొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడుగురి. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమవమును గాక అని పలికి ఈ వర్తమానం తెలియజెప్పవలను. ఏంట వర్తమానం చెప్తున్నాడు? నీ యొద్ద గొర్రెలు పొచ్చు కత్తిరించు వారున్నారను సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపర్లు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారి కరిమేలలో ఉన్నంతకాలం వారు ఏదియూ పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నువ్వు అడిగిన ఎడల వారు అలాగ చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసునికును నీ కుమారుడైన దావీదునికును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా, దావీదు ఏదైతే చెప్పి 10 మందికి పంపించాడో ఆ మాటలే ఎక్కడికి వచ్చి చెప్పారు?
నాబాల్ దగ్గరికి వచ్చి చెప్పారు. ఏం చెప్పారు? కర్మేలులో ఇదిగో నీ పని వారిని గొర్రెలను మేకలను పంపిస్తున్నా కదా అడవిలోకి, వారిలో ఏది కూడా వారు పోగొట్టుకోకుండా, వారికి ఏ కీడి కూడా రానియకుండా రాత్రి పగులు నా పనివారు నా సైన్యం వారిని కాపాడింది. కాబట్టి ఈ శుభదినమే కదండి, మంచి వ్యాపారం జరుగుతుంది, మంచి లాభాలు వస్తాయి. ఈ శుభదినమున నా పని వారిని నీ వద్దకు పంపుతున్నాను. కాబట్టి నీకు ఇష్టమైనది నువ్వు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావో, నువ్వు ఏదైతే మాకు ఇవ్వాలనుకుంటున్నావో అదేం చేయి, ఇచ్చి పంపించయ్యా అని అన్నాడండి. అంతేనన్నాడు, ఇంకేమన్నా అన్నాడా? దావీదు అదే అన్నాడు. ఇప్పుడు నాబాలు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. నాబాలు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 10వ వచనం. నాబాలు దావీదు ఎవడ్రా అంటున్నాడు. ఏమంటున్నాడు? అసలు దావీదు అంటే తెలియలేనాడు ఎవడన్నాడండి ఆ కాలంలో? ఎవడైనా ఉన్నాడంటారా? దావీదు అంటే తెలియని వాడు ఎవడైనా ఉన్నాడా? ఆ కాలంలో దావీదు అంటే తెలియని వాడు ఎవడు కూడా లేడు. ఒక విషయం, చిన్న విషయం నేను చెప్తాను. నరేంద్ర మోదీ అంటే తెలియని వాడు ఎవడన్నా ఉన్నాడా? చెప్పండి. మన రాష్ట్రాల్లో ఎవడన్నా ఉన్నాడా? అక్కడ అలా ఏడ్చింది ఆడు మూర్ఖత్వం. అర్థమవుతుంది మీకు? నరేంద్ర మోదీ అంటే తెలియని వాడు ఎవడన్నాడంటే ఎవడో ఉండడు. మరి నాబాల్ అన్నవాడికి దావీదు అంటే ఎవడో తెలియదంట. మరి ఇప్పుడు ఏం చేయాలంటే వాడిని? దావీదు ఫిలిష్తీయుల్ని చంపి వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి అగ్రరాజ్యాల్ని జయించి ఎంతోమంది ఆ దేశం అమ్మాయిల్ని పెళ్లి చేసుకునే చరిత్ర ఉంది దావీదుకి. కానీ ఏమంటున్నాడు అంటే దావీదు ఎవడు అని అంటూ చూడండి ఏమంటున్నాడు. ఆడు పొగరెక్కిన మాటలు చూడండి. యెష్యా కుమారుడు ఎవడు అంటున్నాడు. ఏమంటే దావీదు ఎవడు అన్నాడు. ఓకే, మరి యెష్యా దావీదు తండ్రి పేరు వీడికి ఎలా తెలిసింది అంటే వీడికి తెలుసు. మూర్ఖుడు అలాగే గొడవలు పెట్టుకుంటాడు. మూర్ఖుడు ఆ మాటలు కూడా అలాగ ఉంటాయి. దావీదు ఎవడంటే దావీదు తండ్రికి తెలుసా? చెప్పండి. ఇప్పుడు ఎవరో ఒక అన్నోన్ పర్సన్ ఇక్కడికి వచ్చాడండి. వీడు ఎవడో నాకు తెలియదు అంట. ఎందుకంటే మన ఊరు కాకపోతే మనం ఎప్పుడు చూడకపోతే మనకు తెలియదు అంటాం. అర్థమవుతుందా? ఈడెవడో మనకు తెలియదు అంటాం. ఈడే మనకు తెలియకపోతే ఈడి తండ్రి ఈడి డీటెయిల్స్ మనకు తెలుస్తాయా? అంతే కదా. మరి ఇక్కడ ఈడేమంటున్నాడు? దావీదు ఎవడన్నాడు. ఎవరితో? 10 మందితోని. అయ్యా దావీదు మా యొక్క యజమానుడు మీ వద్దకు పంపించాడు. ఇదిగో ఈ శుభదినమున ఏదో కొన్ని ఆహార పదార్థాలు మాతో పంపిస్తే మేము తిని తృప్తి పొంది మళ్ళీ మా దారి మేము వెళ్ళిపోవాలి, మేము వచ్చామయ్యా అంటే వాడేమంటున్నాడు స్టార్టింగ్లో? దావీదు ఎవడు, యెష్యా కుమారుడు ఎవడు అని అంటూ ఏమంటున్నాడు చూడండి. తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. ఎలా విమర్శింటున్నారు చూడండి. ఎంత అవమానం తెలుసా దావీదుకి? గొడవ పెట్టుకునే లక్షణాలు అంటే ఇవే. అర్థమవుతుందా? వాడు ఎలా విమర్శిస్తున్నాడు అని అంటే తమ యజమానులను విడిచి వెళ్ళిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. వీడికి అంతా తెలిసి వీడికి అర్థమవుతుందా? సౌలు దగ్గర నుంచి ప్రాణాలు చేతితో పెట్టుకొని వచ్చేసాడని విషయం తెలుసు. అవునే కదా? వచ్చేసాడు, అక్కడ అడవిలో దాక్కున్నాడు, అరణ్యంలో ఉన్నాడని విషయం తెలుసు. వీడు ఏమంటాడు? ఈ విషయం అంతా తెలిస్తే అసలు దావీదు వీరోచితమైన పోరాటం గురించి వీడికి తెలీదా? తెలుసు. కావాలని ప్రజలందరి ముందు విమర్శిస్తున్నాడండి దావీదుని. కావాలని దావీదు పనివారి ముందు, చెప్పండి, వాడి పనివారి ముందు, అక్కడ ఉన్నటువంటి సమాజం అందరమునందు వీడు కావాలని దావీదుని విమర్శిస్తూ ఉంటే ఎవడైనా సరే రోషం కలిగిన వాడు ఊరుకుంటాడా? చెప్పండి, ఊరుకుంటాడా? ఊరుకోడు. అసలు దావీదు అంటే ఇంకా మామూలు విషయం కాదు. ఇంకా దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని కోసం ప్రాణాలైనా సరే ఇచ్చి పోరాడగలిగినటువంటి యోధుడు. అలాంటి వ్యక్తిని వీడు ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? ఎలాంటి నేరం వేసేస్తున్నాడు చూడండి. తమ యజమానులు విడిచి వెళ్ళిపోయాడా? ఊరకుని విడిచి వెళ్ళిపోయాడా? చెప్పండి. చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి తమ యజమానుడైనటువంటి సౌలు దగ్గర నుండి పారిపోయాడు. ఎందుకంటే పరిస్థితులు సర్దుమని కావాలి కాబట్టి, యుద్ధాలకు రేపే సమయం ఇది కాదు కనుక, అతన్ని చంపే రైటు ఎవరికి లేదు? దావీదుకి లేదు కనుక దావీదు అతనితో ఏమవట్లేదు, కలబడట్లేదు. అంతే కదా. ఎందుకంటే దేవుడు అభిషేకించాడు సౌలుని. అభిషేకించిన వాడిని దావీదు చంపకూడదు. ఇప్పుడు సౌలు చంపాలనుకుంటున్నాడు కాబట్టి దావీదు కూడా చంపాలనుకుంటే అక్కడ అర్థం లేదు. అందుకే దావీదు సౌలు దగ్గర నుండి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిందని ఈడేమంటున్నాడు చూడండి. ఎలాంటి మాట అంటున్నాడు చూడండి. 10వ వచనం చేద్దాం. తమ యజమానులు విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు అని అంటూ ఇండైరెక్ట్గా అతను అంటూ ఏమంటున్నాడు చూడండి. నేను సంపాదించుకొనిన అన్నపానములను, నా గొర్రెలు బొచ్చు
కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగిన వానికి ఇత్తిన. బొత్తిగా ఎరగిన వాడంట, అసలు ఏమీ తెలియదంట. ఏమీ తెలియలేనోడు ఇన్ని డీటెయిల్స్ మాట్లాడాడంటారా? చెప్పండి. ఏమీ తెలియలేనోడు ఇన్ని డీటెయిల్స్ మాట్లాడతాడా? దావీదు అంటే ఎవరో తెలుసు, దావీదు ఎవరు పుట్టారో తెలుసు, అసలు దావీదు ఎందుకు అక్కడికి వచ్చేసాడో తెలుసు, అవునా? ఇవన్నీ తెలుసు. ఇవన్నీ తెలిసి ఏమంటాడు? నేను బొత్తిగా ఎరగని వానికి ఇత్తునా అంటున్నాడు. దావీదు వాళ్ళ పశువులను కాపాడ్డాడనే విషయం తెలుసు, వాళ్ళు గొర్రెలను కాపాడ్డాడనే విషయం తెలుసు, అన్నీ తెలుసు. కానీ బొత్తిగా నేను ఎరగని వానికి ఇత్తునా. ఎందుకు ఈ నాబాల గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాము అంటే, ఇలాగ ప్రతి వాడితో అర్థం పర్థం లేకుండా గొడవలు పెట్టుకునేవాడు, మనుషులు ఎదుట దయ కోరే విధంగా నడుచుకోలేని వాడు ఎలాగైపోతాడో ఎలాగ పోతాడో భూమి మీద లేకుండా, వీటి గురించి మనకు గొప్ప ఇన్స్పిరేషన్. ఈరోజు లోకంలో అలాంటి వాళ్ళు లేదా? ఉపకారాలు పొందుతారు, సహాయాలు పొందుతారు, కష్టాలు ఉన్నప్పుడు నష్టాలు ఉన్నప్పుడు చేయూత సహాయాన్ని పొందుతారు. చేయూత సహాయాన్ని పొంది కొన్ని కొల్లి మీదకు వచ్చేసరికి తలపొగరు మాటలు మాట్లాడతారు. అర్థమవుతుందా? మనుషులు ముఖాలు చూసి కూడా వీళ్ళెవరో నాకు తెలియదు అన్నట్టుగా ప్రవర్తించరా? మనుషులు ఎదురుపడినా సరే కృతజ్ఞతగా వందనం చేద్దాం అన్న, బాగున్నావని అడుగుదాం అన్నింటి వారు కూడా లేకపోలేదు ఈరోజు సమాజంలో. అంటే అర్థమేంటో తెలుసా? అది కష్టాల్లో ఉన్నప్పుడు చేయూతను అందించి వాడిని ఒడ్డుకి చేర్చామనుకోండి, సేవ్ అయిపోయినట్టు కదా. కృతజ్ఞత లేని వాడు ఎవరో? నాబాలు. అర్థమవుతుందా? ఈరోజు గొర్రెలు బొచ్చు కత్తిరించుకోవాలని వచ్చినప్పుడు ఏంటి అంత వ్యాపారం చేసుకుంటున్నాడు అంటే, అంత వ్యాపారం చేసుకోవడం గల కారణం ఎవరో తెలుసా? దావీదు కనుకనే రాత్రి పగులు ఒక కంచిలా ఆ గొర్రెల మంద చుట్టూ సైన్యం ఉండకపోతే వాడికి అంత వ్యాపారం జరిగేది కాదు. అంటే కృతజ్ఞత లేనివాడు ఎవరో? నాబాలు. అందుకే ఆ నాబాలు ఏమంటున్నాడు చూడండి, నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెలు బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తుగా ఎరగిన వానికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనకకి తిరిగి దోవ పెట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేశారు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయారండి. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక్క మాట కూడా వాళ్ళు తిరిగి సమాధానం ఇవ్వకుండా వెనక్కి వెళ్ళిపోయి ఏం చెప్తున్నారు? వెనక్కి వెళ్ళిపోయి దావీదు పనివారు వెనక్కి తిరిగి దోవ పెట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేశారు. 13వ వచనం. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకున్నాడు అనగా వారి కత్తులు ధరించుకునేది. అంతటా దావీదు వారితో అంటున్నాడు, మీరందరూ మీ కత్తులు ధరించుకుంటారా, పని పడింది, ఇప్పుడు వాడి తల నెరకాలి, వాడికి ఉన్న పొగరు దించాలి అని అంటున్నాడు. చూడండి, మీ కత్తులు ధరించుకున్నాడు అనగా వారి కత్తులు ధరించుకుని దావీదు కూడాను కత్తి ఒకటి ధరించును. దావీదు వెనక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. 400 మంది బయలుదేరారు అంటానండి. ఈ 400 మంది ఎవరి ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు చెప్పండి? దుర్మార్గుడైన నాబాలు దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు నాబాలు చేసినటువంటి పనికి ఎవరు పాడైపోతున్నారు తెలుసా అండి? ఊరెల్లా పాడైపోతుంది తెలుసా? ఈ నాబాలుగాడు పనికి మాలిన వాడు చేసినటువంటి పనికి ఇప్పుడు దావీదు కోపం 400 మందిని వెంట పెట్టుకొని వెళ్తున్నాడు అంటే రాజ్యం ఎంత పడితే రాజ్యం ఎంత పనికొస్తుందా? అంటే ఒక్కడు చేసినటువంటి తప్పుకి ఎంతమంది ఇప్పుడు బలైపోతున్నారు చెప్పండి? ఎంతమంది బలైపోతున్నారు? అప్పుడప్పుడు మీరు చూసారా, కుటుంబంలో పనికిమాలి ఎదలు ఉంటారు. ఈ పనికిమాలి ఎదలు, ఈ తాగుబోతుగాళ్ళు, తిరిగిబోతుగాళ్ళు, వీడు ఒక్కడు వీధిలోకి వెళ్ళి ఏదో చేస్తాడండి. ఏదో చేసిన తర్వాత ఇంటి మీదకి వస్తుంది ఆ తగు. వీళ్ళందరూ ఆ తర్వాత బయటకు వెళ్ళిపోవాలి. గొడవలు, తగువులు, అర్థమవుతుందా? కేసులు ఎన్ని జరుగుతున్నాయి ఈరోజు సొసైటీలో? జరుగుతున్నా లేదా? ఇప్పటికీ కూడా ఏమండి, ఇప్పటికీ కూడా ఎంతోమంది ఈరోజు పోలీస్ స్టేషన్లు ఇలాంటి తిరిగిన దాఖలాలు లేకపోలేదు ఈరోజు సమాజంలో. ఒక్కడ చేసాడు తప్పు, ఎవడాడు? నాబాలు. ఒక్కడ చేసిన తప్పుకి ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు ఊరి మీద గొడవకి? 400 మంది వస్తున్నారు. ఆడే తెలివైనడైతే ఇంతమందితో ఏమండి ఆ యొక్క వైర్యం, ఆ యొక్క యుద్ధం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. 13వ వచనం, 14వ వచనం. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగైలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానిని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడును.
ఎవరు మాట్లాడుతున్నారు? నాబాలు పనివాడు ఒకడెళ్ళి సుబుద్ధికి వెళ్ళినటువంటి భార్య అయినటువంటి అబిగైలు చెప్తున్నాడు, అమ్మా దావీదు అరణ్యములో తన పనివారిని పంపించాడు, కుశల ప్రశ్నలు అడిగి తనకి ఏదో ఆహార పదార్థములు ఇమ్మని అడిగితే మన హీరో ఉన్నాడు కదమ్మా, ఈ హీరో గారు మళ్ళీ తలకాయ నొప్పి తెచ్చిపెట్టాడు మనకి. అమ్మ ఎలాంటి తలకాయ నొప్పి తెచ్చిపెట్టాడు అంటే చెప్తున్నాడండి 15వ వచనం. ఏం చెప్తున్నాడు? అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు, మేము పొలములో వారి మధ్యన సంచరించినంతసేపు అపాయమును కానీ నష్టమును కానీ మాకు సంభవించలేదు. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? ఒక్క పనోడు చెప్తున్నాడు. మేము వారి దగ్గర ఉన్నంత కాలము, వారి దగ్గర మేము నివసించినంత కాలం ఏ అపాయము ఏ నష్టము మాకు కలగలేదమ్మా అని ఈ విషయాలండి, అక్కడ జరిగినటువంటి అరణ్యములు జరిగినటువంటి విషయాలను తన భార్యకి చెప్తున్నాడు. ఎవరికి? నాబాలు భార్యకి చెప్తున్నాడు. అమ్మ అదిగో జరిగిన విషయం ఇది, ఈ విషయాన్ని వారు చెప్పడానికి వచ్చారు, చెప్పడానికి వస్తే చాలా కఠినంగా ప్రవర్తించాడమ్మా. ఇప్పుడు దావీదు పగతో రగిలిపోయాడు, 400 మందిని వేసిపోతున్నాడు, ఇప్పుడు ఏమైపోవాలమ్మా, మన అందరూ కూడా చచ్చిపోతామమ్మా అని గోడి విలాపించుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఏమంటే చాలా ఇన్సిడెంట్లు అండి నా జీవితంలో నేను కళ్ళారు చూశాను తెలుసా. కళ్ళారు ఎలాంటి ఇన్సిడెంట్లు చూశాను తెలుసా? ఏంటి, కోర్టుతో పోయేది రోడ్డు మీద గొడవ పెట్టేసుకుంటే ఇంట్ల మీదకి వచ్చి రాళ్ళతో కొట్టే పరిస్థితుల్లో పెద్ద పెద్ద గొడవలు అయిపోయి లక్షల నష్టం పోయారు తెలుసా. కాళ్ళు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయి, తొగుల దగ్గరికి వెళ్తే లక్షలు ఒక్కటి చిన్న సమాధానంతో పోయే దాన్ని, గోరుతో పోయే దాన్ని కొట్లాట వరకు వెళ్ళి లక్షలు లాస్ అయిపోయిన వారు నాకు తెలుసా. కోనార్క ప్రాంతాల్లో నా కళ్ళతో చూశాను. విధేయత, వినయము, సంస్కారం లేకపోతే ఇలాంటి పరిణామాలకి గురవుతారు. అర్థమవుతుందా? అందుకే యేసుక్రీస్తు ప్రభువు దేవుని దయ్యంతును ప్రజల దయ్యంతును వర్ధిల్లును, వారిని రెస్పెక్ట్ చేయి, వారి దయ్యను కోరుకున్నవాడిగా ప్రవర్తించు. రేపు పొద్దున్న ఎవడైనా బయటోడు వచ్చి పనాలోడు ఇలా చేశాడండి, మా ఓడిని ఏదో చేసి వెళ్ళిపోయాడంటండి అని లేని వార్తను పుట్టించి వాళ్ళ ఊర్లోకి వచ్చినా ఆ కుర్రోడు ఎలాంటి వాడండి అడిగినప్పుడు నీ గురించి మంచి సాక్ష్యం ఉండాలి. ఆ కుర్రోడు ఎవరితో కూడా గొడవలకు పోడండి, మంచి ప్రవర్తన కలిగిన వాడండి, అందరినీ కూడా అన్న అన్న వాళ్ళు అన్న అంటాడు, తమ్ముడు అన్న వాళ్ళు తమ్ముడు అంటాడు. అర్థమవుతుందా? బాబాయ్ అన్న వాళ్ళు బాబాయ్ అంటాడు, వాడి గురించి మంచి సాక్ష్యం ఉందండి, వాడు అలాంటి వాడు కాదండి, ఒకసారి ఆలోచిద్దామండి అని మన గురించి సాక్ష్యం చెప్పినట్టుగా ఉండాలి. అర్థమవుతుందా? మన గురించి మంచి సాక్ష్యం వారు చెబితే అప్పుడు వచ్చినోడు కూడా కఠినంగా ప్రవర్తించేవాడు కూడా ఇంత పెద్దోడు ఆ కుర్రోడు గురించి ఇలా చెప్తున్నాడు అంటే ఆడు ఎవడో మంచోడే అయి ఉంటాడు, వీడు చెప్పిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అయి ఉంటుందని ఆలోచిస్తాడు. అవునే కదా? కానీ ఇక్కడ తన దగ్గర ఉన్నవాడే, నాబాలు దగ్గర ఉన్నవాడు ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. 17వ వచనం. నాబాలు దగ్గర ఉన్నవాడు ఏం చెప్తున్నాడు? అయితే మా యజమానికి అతని ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయించుచున్నారు గనక ఇప్పుడు నువ్వు చేయవలసింది బహుగా జాగ్రత్తగా ఆలోచించము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడమ్మా. మన యజమానుడు ఎలా అంటాడు? బహు పనికి మాలిన వాడు అంటున్నాడు అంటే మంచిగా చెప్తున్నాడు, చెడుగా చెప్తున్నాడా? అర్థమవుతుందా? ఇప్పుడు తన దగ్గరున్న పనివాడి దయ్యను కూడా కోరుకోలేకపోయాడు అంటే ఇది ఎంత పనికి మాలినాడో ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా? తన దగ్గర పని చేసే పనివాడి దగ్గర కూడా మంచి పేరుని పొందలేకపోయాడు. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు అంటే ఆ మాట ఏ భార్య అని భరించగలదంటారా? భరించగలరు. ఎలాంటి భార్యలు? వాళ్ళు కూడా పనికి మాలిన లేదు, భరించగలరు. కానీ మీ పనికి మాలిది కాదే. ఎలాంటిది? ఈమె సుబుద్ధి కలిగినటువంటి భార్య. కానీ ఇవి భరించిందండి. ఎంత నలిగిపోతుంటుందండి. ఒక రాజు, ఒక భాగ్యవంతుడు, సమాజాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక పరిపాలకుడు ఈ పనోడుతో నీచంగా బహు పనికి మాలిన వాడు అనిపించుకున్నాడంటే ఎలాగిచ్చేసారు నా తల్లిదండ్రులు వీడికి అని అనుకుంటుందా అనుకోదా అమ్మాయి? చెప్పండి, అనుకుంటుందా అనుకోదా? ఏ భార్య అయినా తన భర్త విషయంలో మంచి పేరు ఉండాలి సమాజంలో అని కోరుకుంటుందండి. అవును కదా? మంచి పేరు ఉండాలని కోరుకుంటుంది. కానీ వీడికున్న పేరేంటి? బహు పనికి మాలిన వాడు అన్నాడు. అవును కదా? ఏ భార్య అయినా, ఏ భర్త అయినా సరే తమ భార్య విషయంలో కానివచ్చు, తన భర్త విషయంలో కానివచ్చు, సమాజంలో ఒక మంచి పేరు ఉండాలని కోరుకుంటారు. కానీ ఈడు ఎలాంటి పేరు తెచ్చిపెట్టాడు చూడండి తన భార్యకి. అంటున్నాడు, మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడినీయుడు అనను. ఎవరిని కూడా ఆడితో మాట్లాడినీయుడు. అయ్యా అలా కాదని మధ్యలోకి వెళ్ళి మేము మాట్లాడి సమాధానం పరిచి చూచినా నీకు ఏ విషయాలు అయితే చెప్పానో తల్లి, నీకు ఏ విషయాలు అయితే చెప్పానో, వారు అరణ్యంలో మేము ఉన్నప్పుడు మా చుట్టూ వారు కంచిగా ఉండి మా గొర్రెల్లో ఏ గొర్రెలు కూడా పానేయకుండా, మందలలో ఏది కూడా పానేయకుండా మాకు ఎంతో వాళ్ళు
సెక్యూరిటీ సపోర్ట్ మాకు ఇచ్చారు అనేది చెప్పడానికైనా ముందుకు వెళ్దామని చెప్పనివ్వడమ్మా, అంత పనికిమాలిన వాడు అని మొత్తుకుంటున్నాడండి. అలా మొత్తుకున్నప్పుడు ఈమె ఏం చేస్తుందో చూడండి. 18 వచనం. అందుకు అబిగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్లును 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేయించిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధబొమ్మల మీద వేయించి, వెంటనే ఎప్పుడైతే పనివాడు వచ్చి చెప్పాడో, అమ్మా వాళ్ళు వస్తున్నారమ్మా, సైన్యం మళ్ళా దిగిపోతుంది, ఈ టైంలో కానీ నువ్వు శ్రద్ధగా విషయాలన్నీ విని నీ మనసులో పెట్టుకొని నువ్వు కానీ ముందడికి వేయకపోతే తల్లి తెల్లారబోడికి మన ఊరల్లా శ్మశానం అయిపోద్దమ్మా అని చెప్పాడు. అంతేనా? అర్థమవుతుందా? వెంటనే ఈ మూర్ఖుడితోకి ఏమీ మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? చెప్పాడు ఆల్రెడీ. ఏం చెప్పాడు? తనతో ఎవరిని మాట్లాడినీడమ్మా అన్నాడా లేదా? ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకెళ్ళి డిస్కషన్ చేద్దామన్నా టైం లేదు. ఈ విషయాన్ని తీసుకెళ్ళి అయ్యా ఇలా కాదయ్యా, దావీదు మంచి వీరోచితమైన పోరాటం కలిగినటువంటి దేవుని సేవకుడు, అతని విషయంలో మనం అలా ప్రవర్తించకూడదయ్యా అన్నా సరే ప్రభుత్వ పని అవదు. ఎందుకంటే అక్కడ చెప్పాడు పనోడు వాడితో ఎవరిని కూడా మాట్లాడినివ్వట్లేదు అని. అందుకే ఏమీ చెప్పకుండా ఒక మంచి కార్యక్రమానికి ఆమె ముందుకు వచ్చిందండి. ఇవన్నీ వండేసి తీసుకెళ్తుందండి. 19 వచనంలో మీరు నాకంటే ముందుగా పోవుడి. ఎందుకు నాకంటే ముందుగా పోవుడి అన్నాడు? ఈ విషయం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నాకంటే ముందుగా పోవుడి అని ఎందుకు అన్నాడు అని అంటే, ఒక విషయం చెప్పమంటారా? ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు చాలామంది ఉంటారు కదండి. అన్నా చెల్లెళ్ళు అన్నల మీద కొంతసేపు అలుగుతూ ఉంటారు. అప్పుడు మన మీద వాళ్ళకి ప్రేమ కలగాలంటే ఒక 50,000 రూపాయలు చెల్లి గిఫ్ట్గా ఇస్తున్నామని అన్నీ పంపించాడు అనుకోండి, అర్థమవుతుందా? ఈ గిఫ్ట్ ప్యాక్ తీసుకొని అప్పుడు ప్రేమగా మాట్లాడుతుంది. అర్థమవుతుందా? ముందు ఏదో ఒక వస్తువు, ఏదో ఒక ఆభరణం కానిచ్చి నేను డబ్బులు కానీ ఇచ్చారనుకోండి, వాళ్ళు కూల్ అయిపోతారు. ఇంకా మా అన్నికి నా మీద ఎంత ప్రేమో. అర్థమవుతుందా? ఇక్కడ అబిగయలు కూడా అలాంటి తెలివి ఉపయోగించింది. వారు ఏదైతే కోరుకున్నారో, వాళ్ళ ఆహార పదార్థాలు కదా కోరుకున్నారు, ఈ ఆహార పదార్థాలని ముందుగా తనకంటూ ముందుగా పంపించింది. ఈ ఆహార పదార్థాలు చూసిన తర్వాత వాళ్ళు మనిషి అయినా కరుగుతుంది కరగదా? ఖచ్చితంగా కరుగుతుంది. అందుకే తనకంటూ ముందుగా ఏం పంపించింది? తెలివైనదండి ఈ స్త్రీ. తెలివైంది. ఎంత తెలివైందో చూడండి. ఆమె అంటుంది, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదినని తన పనివారికి ఆజ్ఞనిచ్చి గార్ధభవనం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొనును. అంతకు మునుపు దావీదు నాబాలుకు కలిగిన దాని అంతలో ఏదియూ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తిని అంతయు నేను వ్యర్థంగా కాయిచు వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారం చేసి ఉన్నాడే. ఎవరన్నాడు దావీదు? నేను ఉపకారం చేశాను. రాత్రి పొగలు ఎవడండి పని కట్టుకొని వాడి పశువులు కాపాడేది? ఉపకారమే కదా అక్కడ చేశాడు. నేను ఉపకారం చేస్తే నాకేం చేశాడు? అపకారం చేశాడు. ఉపకారానికి ఏం చేయాలి చెప్పండి? ఉపకారానికి ఏం చేయాలి? ఉదాహరణకు ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఏంటి? ఇప్పుడు మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఒక బొచ్చు కుక్క ఉంది, ఉదాహరణకు చెప్తున్నాను. అది రోడ్డు మీద వెళ్తుండగా లారీ వచ్చి ఢీకొట్టే సమయంలో ఎవరు తీశారు? తమ్ముడు సతీష్ తీశాడు. అది ఎవరిది? ఆ కుక్క మన ఓడిది. ఎవరిది? గోపిది. ఇప్పుడు తీసిన తర్వాత ఇప్పుడు సతీష్ కుక్క నటుకెళ్ళిచ్చాడు. కుక్క నటుకెళ్ళిచ్చిన తర్వాత కృతజ్ఞతగా పక్కోడు అన్నాడు, ఒక ట్యాంక్స్ అని చెప్పవయ్యా అని. మనోడు ఏమన్నాడంటే ఏదో ఒక వలగర మన కాపాడ్డాడు, కాపాడ్డాడు, ఎలా ఏడు కావుతాడు, కోడి కాపాడతాడు అన్నాడు అనుకోండి. ఎలా ఉంటుంది అప్పుడు? చెప్పండి, ఎలా ఉంటుంది? అంతే కదా. పని కట్టుకొని కాపాడవలసిన అవసరం నీకు ఉందా? లారీకి నువ్వే పడిపోతే అంటే నువ్వు రిస్క్ చేసి కాపాడ్డావు. కాపాడినప్పుడు నీకు ఏం చేయాలి? కృతజ్ఞత, ట్యాంక్స్ చెప్పాలి. అవునా? ఇది పెద్ద ఏదో ఈడో వచ్చి కాపాడాలా, ఎవడ కాపాడ్డా అన్నిటికీ బిహేవ్ చేయకూడదు. అలా బిహేవ్ చేశాడంటే ఈడు ఎలాంటోడు చెప్పండి? ఇక్కడ గోపిని అనట్లేదు, సతీష్ అనట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈడు అలాంటోడు. అంటే ఉపకారం చేశాడు దావీదు. ఉపకారానికి ఏం చేస్తున్నాడు? అపకారము అని అంటే ఉపకారం చేసిన వాడి గురించి ఎలాగ మాట్లాడుతున్నాడు తెలుసా? అక్కడ దావీదు కోపం వచ్చిందండి. కోపం వచ్చి అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లనైనను తెల్లవారప్పటికీ ఉండనీయను. అతనికి ఉన్న మగపిల్లలో ఏ ఒక్క మగపిల్లను కూడా ఉండనీయకూడదని శబ్దం చేశాడు. ఇప్పుడు చేయగలడా? చేయలేడా? దావీదు వాస్తవం చేయగలడు.
అతనికి వచ్చిన కోపానికి ఒక్క మగ పిల్లవాడు తెల్లారబడేసరికి ఉండకూడదు. ఏమి రోషం తెలుసా దావీదుది. అందుకే అలాంటి తీర్మానాలు తీసుకువస్తే ఈమె వెళ్ళి ఎలాంటి సమాధాన పరిస్థితిని చూడండి. లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులను కలుగజేయును గాక అని ప్రమాణం చేసి ఉండును. అబిగయలు దావీదును కనుగొని గార్ధభావం మీద నుండి త్వరగా దిగి దావీదునకు నాష్టంగా నమస్కారం చేసి అతని పాదములు పెట్టుకొని ఇట్లానో పాదాలు పెట్టేసుకుందండి. ఎవరు? అబిగయలు. ఈరోజు పాదాలు పెట్టుకున్న భార్యలారా, భర్త ఏదో తిరమాల పని చేసి ఊర్లోకి వెళ్ళి గొడవలు పెట్టుకుంటే, అయ్యా క్షమించండి, నా భర్త చేసిన తప్పు నా తప్పుగా భావించండి, క్షమించండి అయ్యా, ఈ గొడవలు ఇంతటితో వద్దు, దయచేసి ఈ గొడవల్లోకి ఇంకా మేము రావాలనుకోవట్లేదు, నా భర్త చేసిన తప్పు నా తప్పు అనుకుని భావించి క్షమించండి అని అంత సుబుద్ధి కలిగినటువంటి భార్యలు ఈరోజు ఎక్కడ ఉన్నారండి? ఉన్నారా? కుటుంబాల్లో ఉన్నారా? ఉన్నారా? లేరు. ఈరోజు కుటుంబాల మధ్య అన్నతమ్ములు ఏదైనా మాట మాట, నా భర్తను ఎందుకు కొట్టినవరో అంటారు. చూసారా గొడవలు? ఏంటి అన్నతమ్ముల మధ్య చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటే భార్యలు వచ్చేస్తారు. ఆ పుట్టింటికి ఫోన్లు పోతాయి. ఏమండి? ఈ స్త్రీ వెంటనే వెళ్ళి ఎవరు కాళ్ళు మీద పడిపోయిందంట? దావీదు కాళ్ళు పెట్టేసుకుందంట. ఎంత సుబుద్ధి కలిగినటువంటి భార్య, ఎంత తగ్గింపు గుణం, ఎంత విధేయత. రాజ్యం కాపాడే విషయంలో ఆ రోజు ఆమె లేకపోతే ఆ రాజ్యం శ్మశాన దెబ్బలైపోయింది. ఎందుకంటే దావీదు తీర్మానం తీసుకొని వచ్చాడు. చూడండి 24 వచనం. దావీదుకు నాష్టంగా నమస్కారం చేసి అతని పాదములు పెట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషం నాదని ఎంచుము, నీ దాసురాలనైనా నన్ను మాట్లాడినేమో. నీ దాసురాలు అంటే ఎంత తగ్గింపుకున్నామండి. దాసురాలు అంటే చెప్పండి, దాసురాలు అంటే నీ పని మనిషిని, నీ కింద పని చేసే పని మనిషిని మాట్లాడినివ్వయ్యా. కొంచెం ఓపిక పెట్టి ఒక్క 2 నిమిషాలు నన్ను మాట్లాడిని, ఒక్క 2 నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత నా మాటల వల్ల నువ్వు కన్విన్స్ అవ్వకపోతే ఆ తర్వాత నీ ఇష్టం. ఏమి ఏడుకుందండి ఆమె. ఎంత శోభ అనుభవించుంటుందండి ఆమె. ఇతను చేస్తున్న పనులకి ఆమె నలిగిపోతున్న జీవితం. అవును కదా. ఒక పరాయి పురుషుడి కాళ్ళ మీద పడ్డానికి ఆమె పెళ్లి చేసుకుంది. అంతే కదా. ఒక పరాయి పురుషుడు కాళ్ళ మీద పడ్డానిక పెళ్లి చేసుకున్నాడు నాబాల్ అన్నవాడు. ఈరోజు అలాంటి పనికిమాలిన ఎదవలు ఉన్నా సరే వారి వెనకాల ఆస్తులు అంతస్తులు చూసి సుబుద్ధి కలిగినటువంటి అమ్మాయిలు ఇవ్వటం వల్ల వారి పరిస్థితులుగా తయారవుతున్నాయి. కానీ ఈమె దారి తొలగిపోలేదు. భర్త ఎంత మూర్ఖుడైనా, ఎంత పనికిమాలి వాడైనా, ఎంత కసాయి వాడైనా ఈమె భర్త గౌరవాన్ని ఎప్పుడు కూడా తీయలేదు. చూడండి ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం. నా ఏలిన వాడ, ఈ దోషం నాదని ఎంచుము, నీ దాసురాలనైనా నన్ను మాట్లాడినము, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించము. నా ఏలిన వాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచించి ఉన్నది. అతని పేరు నాబాలు, మోటితనము. అతని గుణము నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడు నువ్వు పంపించిన పనివారు నాకు కనబడలేదు. అతని గుణమే మోటివాడయ్యా. నీకు తెలియదేమో, నాకు తెలుసు. నేను భరిస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను. వాడు ఎంత మోటివాడంటే పెళ్ళి అయిన నాటి నుండి నేను అనుభవిస్తున్నాను. ఆడి గుణానికి ఆ పేరుకి సరిపోయింది అంటున్నాడు. అంటుందా లేదా? ఆడి గుణానికి ఆ పేరుకి సరిపోయింది ఆడి జీవితానికి. ఆడు ఎంత మోటివాడు అంటే ఎవడ మాట వినడయ్యేవాడు. దయచేసి ఈ దోషం నాదని భావించు. నువ్వు పంపిన పనివారు ఒకవేళ కనబడితే ఈ విషయం ఇంతవరకు వచ్చిందే కాదు, నేను రానివను కూడా. ఖచ్చితంగా నీ పనివారికి నువ్వు ఏదైతే అడిగావో ఆ ఎన్నుకొని నేను పంపించదును. ఇప్పుడు కన్విన్స్ అవుతాడు అవడా దావీదు? అవుతాడు అవడా? ఇప్పుడు ఆమె ఏమన్నా ఏ వాదం రేపిందా? ఏరా నువ్వేంత నేనంత చూసుకుందాం అన్నదా? కచ్చా వేసిందేటి ఏమన్నా? మన ఊర్లో ఆడలేసేస్తారు కచ్చాలు. అర్థమవుతుందా? చూడండి ఆమె ఎంత విధేయతకి ఎంత వినయంతో వేడుకుంటుందో. 26 వచనం. నా ఏలిన వాడ, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. అబ్బా, దావీదు దేవుని కూడా పై స్థాయిలో పెట్టింది. ఏం పెట్టింది? దావీదు దేవుణ్ణి కూడా, నీ దేవుడు చాలా ఉన్నతమైన వాడయ్యా, నువ్వు నమ్మిన దేవుడు ఆశామాషవాడు కాదు.
నిజంగా నువ్వు ఈరోజు ఆగిపోయి ఉంటున్న మాట విని కేవలం నీ దేవుని యొక్క మహాశక్తి నీ మీద ఉన్నది కనుకనే ఆ దేవుడే ఆపేడయ్యా నిన్ను అంటుంది. ఒకటి, తన నెమ్మిన దేవుణ్ణి పొగిడింది, తన నెమ్మిన దేవుడి యొక్క శక్తిని అక్కడ కనపరిచింది. అలాగే దావీదు వీరోచితమైనటువంటి విధానాన్ని కూడా కనపరిచిందండి. కనపరిచి జరిగిన విషయంలో ఆమె ఎలా మాట్లాడుతుందో చూడండి. నీ చెయ్య నిన్ను సంరక్షింపన మాట నిజమని, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు అని ప్రమాణం చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలిన వాడివైన నీకు కీడు చేయి ఉద్దేశించి వారిని నా బాధ వలె ఉందురుగాక. అయితే నేను నా ఏలిన వాడగు నీ వద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడగు నిన్ను ఎంబరించి పనివారికి ఇప్పించి నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. నా ఏలిన వాడగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనక నా ఏలిన వాడగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతికిన దినములన్నిటికీ నీకు అపాయము కలగకుండాను. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణం తీయటికైనను ఎవడు ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడగు నీ ప్రాణం నీ దేవుడిని యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడను. ఒకడు వడిసెలతో రాయ విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరిపోయెను. యెహోవా నా ఏలిన వాడగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నిర్ణయించిన తర్వాత నా ఏలిన వాడగు నీవు రక్తమును నిష్కర్ణముగా సిందించినదే కనుక నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకొని నందుకే గాని మనోవిచారణమైన దుఃఖమైన నా ఏలిన వాడగు నీకు ఎంత మాత్రమును కలగాక పోవునుగాక చెప్పిందండి. విషయం ఎంత మ్యాటర్ చెప్పిందంటే, ఈ మ్యాటర్ అంతా వివరించాలంటే కరెక్ట్గా 15 నిమిషాలు పడుతుంది తెలుసా. ఎంత అద్భుతమైనటువంటి పద వర్ణాలు వర్ణించి దావీదుని అక్కడ ప్రజలందరి సమక్షంలో విలువగా మాట్లాడిందంటే, ఆమెకున్న ఆ సుబుద్ధి ఈరోజు స్త్రీలకి లేదండి. అక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసా? అక్కడ అటు 400 మంది ఉన్నారు, ఇటు వీళ్ళు ఆహార పదార్థాలు తీసుకొచ్చిన వారు సంఖ్య ఎన్ని వందల మంది? 200 మందా? 600 మంది మధ్యలో ఆమె మాట్లాడుతున్న మాటలు చూడండి. దేవుడిని దీవించడే, నీ మీదకి ఏ సైన్యం వచ్చినా ఆ సైన్యం నిలబడతావు. నీ మీదకి ఏ సైన్యం వచ్చినా ఆ సైన్యం నిలబడదు. నువ్వు బహు దేవుని చేత వాడబడుతున్నటువంటి బహు సేవకుడి వినివి. కలుగాక ప్రభునందు దేవుని పెట్టారా. ఆమె ఎంత విధిగా పొగిడింది అంటే, ఏమంటే దావీదు జీవితాన్ని మొత్తం వివరించిందండి. దావీదు జీవితాన్ని మొత్తం అంతమంది జనాలలో దావీదుకి అలా చెబితే అప్పుడు దావీదు ఏమంటున్నాడు చూడండి. 32వ వచనం. అందుకు దావీదు నాకు ఎదురు పడటకై, అందుకు దావీదు ఏమంటున్నాడు? అందుకు దావీదు నాకు ఎదురు పడటకై నీవు పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తోత్రం కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణం తీయకుండాను నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును గాక. ఎవరు చూపించిన బుద్ధి విషయమై చెప్పండి? అందం మోసకారం, సౌందర్యం వ్యర్థం. చెప్పండి. సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును. ఎక్కడ ఏ విషయం మాట్లాడుతున్నాడో తెలుసా? చూడండి, అబీగయలు బుద్ధి విషయమే మాట్లాడుతున్నాడండి. నిజంగా ఆమె ఎంత గొప్ప లక్షణాలతో కూడుకున్న స్త్రీ అనంటే, దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఆమె బుద్ధి గురించి దావీదు మాట్లాడుతున్నాడు చూడండి. ఏం మాట్లాడుతున్నాడు? ఆమె బుద్ధి విషయమై నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును గాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవంతోడు తెల్లవారులోగా నాబాలుకు మగవాడు ఒక్కడను
చెప్పండి, ఎడవబడన్న మాట నిత్యము అని చెప్పి దేవుని మీద ప్రమాణం చేశాడు. నువ్వు ఎదురు పడకపోతే చెప్పండి, నాబాలు ఊరిలో ఒక్క మగపిల్లోడు కూడా ఉన్నాడు. ఎదిరిపడి ఆపింది ఎంతమందిని? 400 మందిని ఆపేసింది. ఎలాంటి గొడవ? మామూలుగా ఏరా తురే అంటే ఆగిపోయే గొడవలు కాదాయి. 400 మంది సైన్యంతో వెళ్తే దావీదు చెప్పండి ఏమైపోతాడో తెలుసా? శ్మశానం అయిపోద్దండి ఊరల్లా. దావీదు ఒప్పుకున్నాడు, నీ బుద్ధి ఆపిందమ్మా నన్నని. ఏమాపింది చెప్పండి? ఏమాపింది? బుద్ధి. అందుకే చాలామంది పెద్దలు కూడా ఏమంటారంటే, ఆస్తులు అంతస్తులు కాదండి, మంచి బుద్ధి గల అమ్మాయి ఉంటే చూడండి అంటారు. అర్థమవుతుందా? ఏమంటారు? ఆస్తి అంతస్తులు కాదండి, మంచి బుద్ధి గల అమ్మాయి అంటే ఏంటి? మంచి బుద్ధి గల అమ్మాయి అంటే ఏంటి చెప్పండి? మంచి బుద్ధి గల అమ్మాయి అని అంటే ఇంట్లో ఉన్నా లేకపోయినా సర్దిగిపోయే గుణం ఉండాలి. భర్త ఒకవేళ ఏదైనా మాట అన్నా సర్దిగిపోయే గుణం ఉండాలి. అత్త ఒకవేళ ఏదైనా మాట అన్నా చెప్పండి సర్దిగిపోయే గుణం ఉండాలి. ఎవరైనా ఇంట్లో ఒక చిరాకు పరాకులు పడినా సర్దిగిపోయే గుణం ఉండాలి. అందరినీ గౌరవించాలి. ఇంటికి వచ్చినా చెప్పండి అందరినీ కూడా, చుట్టాలే పట్టాలి, అందరినీ కూడా గౌరవించాలి. ఇంటి పనుల విషయంలో చక్కగా ఆమె అన్ని పనులు చేసుకోవాలి. అవునా? మంచి బుద్ధి ఉన్న అమ్మాయి నుండి చూడండి అమ్మ అంటారు. ఇప్పుడు అబిగైల్కి ఎంత మంచి బుద్ధి ఉన్నది చూడండి. చూడండి ఎంతమంది దగ్గర అన్నాడు తెలుసా? ఆయన కొన్ని 100 మంది సమక్షంలో అన్నాడు, అమ్మ కేవలం నీ బుద్ధి మాత్రమే నన్ను ఆపింది, లేకపోతే నాబాలు ఉన్నటువంటి ఆ కరిమేరులో ఒక్కడు కూడా ఉండడు. అలాగంటూ చూడండి ఏం చెప్తున్నాడు చూడండి. 35వ వచనం, తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనం అంగీకరించి నీ సమాధానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పు. నీ మాటలు నేను ఆలకించాను. ఆలకించాడండి, విన్నాడు. నా మాటలు కొంచెం ఆలకించేయ అన్నది. ఆలకించేయ అన్న మాటను బట్టి ఆలకించాడు. ఆ మాటను ఆలకించిన తర్వాత ఆయన ఏం చేశాడు? సమాధానపడ్డాడు. సమాధానపడిన తర్వాత అమ్మ నీ ఇంటికి పో, ఇంకా ఆమెతో చెప్పును. అబిగైలు 36వ వచనం ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆడు ఏం చేస్తున్నాడు చూడండి. అబిగైలు తిరిగి నాబాల్ వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచూ బహు సంతోషించు మొత్తుడిగా ఉండును. ఇడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? కరిమేలి మీదకు యుద్ధం సైన్యం ఆయళ్ళు దూచుకొని వస్తూ ఉంటే కత్తులతో వీడు చక్కగా సారా తాగేసి రాజులతో వినోదం డ్యాన్స్లు వేసుకొని పడుకున్నాడంట. అర్థమవుతుందా? ఆమె ఎంత నెలిగిపో ఉంటుందండి. ఇప్పటికీ కూడా వీడు మారడా అని అనుకుంటుందా? అనుకోదా? ఇంత పెద్ద అపాయం మనం దేశం మీదకి, మన ఊరి మీదకి వచ్చేస్తుంది. ఇప్పటికీ కూడా వీడు కళ్ళు తెరుచుకోకపోతే ఏంటి నా పరిస్థితి, ఏంటి నా బ్రతుకు, ఎందుకు ఇంత బాధ్యత నాకు అప్పగించి మా తల్లిదండ్రులు ఇక్కడ పడేసారు అని అనుకుంటుందా? అనుకోదా? అమ్మాయి ఇలాంటి వాడితో ఇంకా సుఖం ఉంటుందా అని అనుకుంటుంది? అనుకోదండి. చెప్పండి. భర్త త్రాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంది, భార్య ఏం చేస్తుందండి? చెప్పండి. అందుకే వివాహాల జీవితంలో చాలా చెప్పండి జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈమె ఇంత వీధిగా అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని అంతటిని ఆపేసి దావీదుతో సమాధానపడి వారిని పంపించేసి ఇంటికి వస్తే ఇడు ఏం చేస్తున్నాడు చూడండి. అబిగైలు తిరిగి నాబాల్ వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించవలసిన సమయం అది. ఏమండి? సంతోషించవలసిన సమయం అది. త్రాగడానికి సమయమా, సంతోషించడానికి సమయమా, గంతులు వేయడానికి సమయమా? అది ఆ టైంలో ఒకరి కత్తులు తీసుకొని వస్తే అయిపోయింది. సమస్య జరిగింది. సమస్య కాడు ఏం చేయాలి? పరిష్కారాన్ని ఆలోచించాలి. అరే తప్పుడు మాట్లాడేసినట్టు వాళ్ళ దగ్గర దావీదు అన్నవాడిని చాలా పొరపాటుగా మాట్లాడిస్తాను, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు, మరి దీని గురించి పరిష్కారం ఆలోచించాలరా అని ఆలోచించాలి లేదా? అక్కడ రాజుని అందరితో ఏం చేయాలి? రాజా మరి ఇలాగా మరి దావీదు అన్న ఒక ఆయన ఉన్నాడంట, ఆయన ఇలా పంపించాడంట, మరి చాలా తప్పుడు మాటలు మాట్లాడిస్తాను పొరపాటుని, ఇప్పుడు మన పరిష్కారం ఆలోచించాలి, వాళ్ళు వచ్చేస్తున్నారు అని అనుకోకూడదు. వీడు చెప్పండి ఏం చేయాలి ఇప్పుడు? ఆ టైంలో ఆడ ఆలోచన ఆడపోతాడు అని అనుకొని వీడు 10 మందిని తీసుకొచ్చుకొని సారా బ్యాచ్ వాళ్ళందరూ ఇలాగ ఉంటారు. ఇంట్లో ఏం జరిగిందో పట్టించుకోరు, పిల్లల గురించి పట్టించుకోరు, భార్య గురించి పట్టించుకోరు. అర్థమవుతుంది? అందుకే సొలొమోనుకి గారికి తన తల్లి రాసినటువంటి కొన్ని సూక్తులు ఉంటాయండి తెలుసా? అధికారులకు రాజులకు మద్యపానం మంచిది కాదు నాన్న అని చెప్తుంది.
అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాడంట, ఇలాంటి పనులు చేసినప్పుడు అప్పుడు ఏం చేస్తుందో చూడండి, ఏం చేస్తుందో చూడండి. 36 వచనం. మొత్తుగా ఉంటుంది కనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరి ఏమీ చెప్పక ఊరకుండును. ఆ టైంలో మాట్లాడకూడదు అనుకుంది. ఏమనుకుంది? ఆ టైంలో మాట్లాడకూడదు అనుకుంది. ఏ టైంలో? భర్త తాగిస్తున్నాడు పుల్లిగా. అర్థమవుతుందా? భర్త పుల్లిగా తాగిస్తున్నాడు. ఈ టైంలో నేను మాట్లాడకూడదు, మాట్లాడితే చెప్పండి ఏదో ఒకటి జరుగుతుంది. అర్థమవుతుందా? ఆడు మొత్తులో ఉండి కొట్టివచ్చు, తిట్టొచ్చు, లేదంటే ప్రాణహానికి ఏదైనా తలపెట్టచ్చు. అర్థమవుతుందా? చాలామంది ఇళ్ళల్లో ఏం జరుగుతాయి అంటే, భార్య భర్త పుల్లిగా తాగేసి ఇంటికి వచ్చినప్పుడు ఆడి కంచంలో అన్నం పెట్టేసి ముందర కూర్చుంటారు, అలాగా అమ్మోరు తెల్లాగా దైవనా కూర్చొని ఈడు తింటా ఉంటాడు, ఇక్కడ వేస్తూ ఉంటుంది శోభ. అప్పుడు ఆడి కారం ఎక్కుతూ ఉంటుంది, తాగాడు కారం ఎక్కుతూ ఉంటుంది, వర్ర అంతా ఎక్కుతూ ఉంటుంది. ఈ వర్ర అంతా ఎక్కిన తర్వాత ఈమె మాటలకి ఆడికి ఎక్కిన వర్రకి ఇక్కడ అక్కడ ఫైట్ అయిపోద్ది. ఇంకా అలాంటిది ఏమీ జరగకూడదని ఆమె ఎంత తెలివిగా ఆలోచన చేసిందో చూడండి, ఎంత తెలివిగా ఆలోచన చేసిందో. అబిగైలు తిరిగి నాబాల్ వద్దకు రాగా రాజులు విందు చేసిన అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించు మొత్తుడిగా ఉంటుంది గనక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరి ఏమీ చెప్పక ఊరుకుంటున్నాం. తెల్లవారు వరకు ఎదురు చూసింది. ఎందుకు తెల్లవారికి వరకు ఎదురు చూసింది? తెల్లవారితే వీడికి ఏమైపోద్ది? ఇరిగిపోదా? తెల్లవారితే ఇరిగిపోద్ది. తెల్లవారితే ఇరిగిపోయిన తర్వాత ఏం చేయాలి? అప్పుడు నువ్వేం చేసావు నీకు తెలుసా అని అడిగితే ఆడి కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది కనుక వింటాడు అని అనుకుంది. అందుకే 37వ వచనంలో ఏం చెప్తుంది చూడండి. 37వ వచనం. ఉదయమున నాబాలునకు మొత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులు తెలియజెప్పగా భయం చేత అతని గుండె పగిలిను, అతడు రాతి వాలే బిగుసుకొని పోయిను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయిను. ఎందుకంటే దేవుని శాపం దావీదు వెంటనే వదిలేశాడు. చెప్పాడే లేదా? ముందు వచనాలు ఏం చెప్పాడు? నేను ఒకవేళ నా శత్రువును సంహరించడానికి వెళ్ళకపోతే దానికంట బహు గొప్ప నాశనం నా శత్రువులకి కలుగును గాక అన్నాడు. అనడా లేదా? దావీదు మాటను దేవుడు తీసుకుంటాడు. వెళ్ళలేనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ మాట నెరవేర్చబడాలి. ఆ మాట నెరవేర్చబడాలంటే ఏం చేయాలి? వాడు చచ్చాడు. 10 దినములు అయిన తర్వాత బిగిసిపోయాడు. జరిగిన విషయం వల్ల చెప్పాడు, స్టోరీ అలా చెప్పింది ఆమె. ఇదిగో ఇలాగ జరిగింది, నేను వెళ్ళి వచ్చేసరికి నువ్వు త్రాగేసి చిందులేసి నువ్వు ఇలా ఉన్నావు, ఇది కరెక్ట్ కాదయ్యా అని చెప్పినప్పుడు మనోడు గుండె గడగడలాడుతూ వణుకుతూ బిగిసిపోయాడంట. బిగిసిపోయి 10 దినములు అయిన తర్వాత ఏం చేశాడంట? చచ్చిపోయాడంట. చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే చూద్దాం. 40 వచనం చూడండి, ముగించుకుందాం. దావీదు శాఖల కరుమల్లో ఉన్న అబీగైలు వద్దకి 39వ వచనం చూద్దామండి. 39వ వచనం. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించును. దావీదుకి ఏ కీడైతే చేశాడో ఆ కీడు ఎవరి మీదకి తెప్పించాడు? నాబాలు మీదకి రప్పించాడు. గనుక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రం కలుగును గాక అనును. ఇప్పుడు ప్రజలందరూ తెలుసుకున్నారు అసలు నాబాలు ఎందుకు చచ్చాడు తెలుసురా? ఒక మంచి దేవుని చేత దీవించబడినటువంటి దావీదును విమర్శించాడు వాడు. దేవుని చేత వాడబడినటువంటి దావీదును చెప్పండి ఏం చేశాడు వాడు? సూటిపోటు మాటలు మాట్లాడాడు. అలాగా ప్రజలందరూ తెలుసుకోవడానికి ఎవడు చచ్చాడు చెప్పండి? నాబాలు చచ్చాడు. నాబాలు చచ్చాడని దావీదు పలికి తర్వాత దావీదు అబీగైలు పనులు చేసుకుని వల్లని ఆమెతో మాట్లాడ తగిన వారిని పంపును. తగిన వారిని అందరినీ పంపకూడదు. కొంతమంది పనికిమాల వారిని పంపుతారు మధ్యవర్తిగా. తగిన వారిని అంటే వీళ్ళు వెళ్తే కరెక్ట్గా మాట్లాడతారు, అంతేనా? తగిన వారంటే దావీదు ఎప్పుడైతే నాబాలు చనిపోయాడు అని చెప్పేసి అనుకున్నాడో తగిన వారిని కొంతమంది మంచి వారిని పంపించాడంట. ఎవరి దగ్గరికి? అబీగైలు దగ్గరికి. అబీగైలు దగ్గరికి నేను పంపించాడు, అమ్మా నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను. అర్థమవుతుందా? ఎందుకంటే నీ భర్త చనిపోయాడు. ఇప్పుడు నీ భర్త చనిపోయాడు, నీ జీవితం నాశనం అవ్వకూడదు, నీకు ఇలాంటి అమ్మాయిని నేను చేసుకోవాలనుకున్నాను. ఎందుకు చేసుకోవాలనుకున్నాడండి? అసలు రెండవ పెళ్లి విషయంలో ఎవరైనా చేసుకుంటాడా? చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ ఎందుకు చేసుకోవాలనుకున్నాడు తెలుసా? ఆమె యొక్క బుద్ధి, ఆమె యొక్క సుబుద్ధి దావీదుని పడగొడేసింది. ఆమె క్యారెక్టర్. అందుకే చూడండి ఏమంటున్నాడు. దావీదు సేవకులు కరిమేలులో ఉన్న అబీగైలు వద్దకు వచ్చి దావీదు మిమ్మల్ని పిలిచి నిన్ను పనులు చేసుకుంటగా తోడుకొని రండి అని పంపననగా ఆమె ఏమని సమాధానం చెప్తుంది చూడండి. ఆమె లేచి
సాగిలిపడి నా ఏలును వాని చిత్తం, నా ఏలును వాని సేవకుల కాళ్ళు కడిగట్టుకు నా ఏలును వాని దాసురాలుగా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి త్వరగా లేచి గార్దుబాం మీద ఎక్కి తన వెనక నడుచుచున్న 5 పనికత్తులతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పనులు చేసుకొనును. మంచి జీవితం వచ్చిందండి. ఎవరికి? అబీగయీలు. అర్థమవుతుందా? మంచి జీవితం వచ్చింది. ఎందుకంటే దావీదు వివాహం చేసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి అని అంటే ఆమె యొక్క బుద్ధి, ఆమె యొక్క గుణం, ఆమె యొక్క లక్షణాలు. ఒక విషయం చెప్పమంటారా? నాబాలు ఆడి మూర్ఖత్వాన్ని బట్టి, వాడి యొక్క మూఢత్వాన్ని బట్టి లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. కానీ అబీగయీలు తన యొక్క మంచి బుద్ధిని బట్టి దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుట పవిత్రంగా మంచి బుద్ధి కలిగి మనం ఉండాలి. నాబాల్లాగా మనం ఉంటే మన జీవితాలు నాబాలు ఎలాగైతే అంత ఉన్నంతకాలం ఎవరికీ సుఖం లేదు. ఎవరికైనా సుఖం ఉందా? భార్యకి సుఖం ఉందా? పోనీ దేశంలో ఉన్న ప్రజలకు సుఖం ఉందా? వీడు చేసిన తప్పులకి యుద్ధాలు వాళ్ళ మీదకి వస్తున్నాయి, వాళ్ళు చావపోతున్నారు. అంటే ఒక మనిషిగా మన బ్రతికేమంటే 10 మందికి ప్రయోజనకరంగా ఉండాలి. ఒక మనిషిగా మన బ్రతికేమంటే మన కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండాలి, మన ఇరుగు పొరుగు వారికి ప్రయోజనకరంగా ఉండాలి. మన బ్రతుకు మన భార్యకి ప్రయోజనకరంగా ఉండాలి, మన అమ్మకి ప్రయోజనకరంగా ఉండాలి, మన ఇంట్లో వారికి అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి. కానీ అలా ప్రయోజనకరంగా వాడు బ్రతకలేదు, ఎవరికి ప్రయోజనకరంగా బ్రతకలేదండి. ఆడి బ్రతికిన బ్రతుకు అంతా వాడికి ఇష్టానుసారంగా బ్రతికాడు. చచ్చిపోయి ముందు కూడా 10 రోజుల ముందు కూడా తాగేసి చెప్పండి ఇష్టానుసారంగా బ్రతికాడు. రాజ్యం కొరకు ఎప్పుడు ఆలోచించలేదు. భార్య ఎక్కడికి పోయిందో, పోనీ ఈమె ఎక్కడికి వెళ్ళింది, ఇల్లు దాటి వెళ్ళింది, నాతో చెప్పకుండా వెళ్ళదు కదా, అసలు ఎందుకు వెళ్ళింది అని వాడు అప్పటి వరకైనా తాగకుండా ఆ భార్య కోసం ఎదురు చూసే లక్షణాలు కూడా వాడి దగ్గర లేవు. అర్థమవుతుందా నీకు? వాడు ఎంత కేర్లెస్గా ఉన్నాడు అని అంటే భార్యను కూడా పట్టించుకోకుండా అంత కేర్లెస్గా ఉన్నాడు. అంతే కదా? భార్య బయటికి వెళ్ళింది. భార్య బయటికి వెళ్ళినప్పుడు ఒక భర్త చేయవలసిన పని ఏంటి? ఈమె ఎందుకు బయటికి వెళ్ళింది, దేనికి బయటికి వెళ్ళింది, అసలు బయటికి వెళ్ళవలసిన అవసరం వచ్చిందని ఎదురు చూడాలి. అంతేనా? మరి ఈడే తాగేసి ఒంటి మీద బట్టలు లేకుండా పడిపోతే మరి ఆ భార్య పరిస్థితి ఏంటండి? అందుకే అలాంటి వాడిని దేవుడు ఏం చేశాడు? తుడిచివేశాడు. దేవునికి విరోధమైనటువంటి కార్యక్రమాలు మనం ఎప్పుడు చేయకూడదు. మనకు మంచి జీవితాలు రావాలి అన్నా, మంచి జీవితాలు మనకు కావాలన్నా అబీగయీలు ఎలాగైతే మంచి సాక్ష్యం కలిగి ఉందో, మంచి సుబుద్ధి కలిగి బ్రతికుందో, అలా బ్రతికి తిని దేవుడు మనకు మంచి జీవితాలు ఇస్తాడు. మహాపరిశుద్ధుడా, ఇదిగో తండ్రి, నీ పిల్లలమైన మేమందరము తండ్రి, ఇప్పుడు వరకు నీ యొక్క మాటలు తండ్రి మేము తెలుసుకొని ఉన్నాం ప్రభు. ఎదుగో తండ్రి, అబీగయీలు, నాబాలు తండ్రి. నాబాలను వాడు మరీ మోటివాడు ప్రభు. వాడి జీవితం వలన తన భార్యకి ఎటువంటి సుఖం లేదు ప్రభు. కానీ సుబుద్ధి కలిగినటువంటి భార్య ఎలాగ ఉంటుందో చక్కటి విషయాలు తండ్రి అబీగయీలు ద్వారా మేము తెలుసుకున్నాం ప్రభు. ఇదిగో తండ్రి, ఇలాంటి విషయాలు అనేకం తెలుసుకుని నీ కొరకు ఇంకా మంచిగా తండ్రి బ్రతకడానికి మీ కృపను మాకు అనుగ్రహిస్తారని, నీ కొరకు జీవించే భాగ్యం తండ్రి మాకు ప్రసాదించండి. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.